హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి చదవండి ఆనందించండి అనేటువంటిది ఒక కథని చూద్దాము. నేరము శిక్ష అనేటువంటి ఒక కథ చూద్దాము. ఓ రోజు మా నాన్న తనని బస్తీలో జరిగేటువంటి ఒక సమావేశానికి కారులో తీసుకు వెళ్ళమనడంతో ఎగిరి గంతేశాను. ఎలాను బస్తీకి వెళ్తున్నాను. బస్తీ అంటే వచ్చేసి టౌన్ అనమాట, సిటీ, నగరానికి వెళ్ళడం అనమాట. కాబట్టి మా అమ్మ తనకు అవసరమైనటువంటి సరుకుల బట్టి ఇచ్చింది. పైగా రోజంతా బస్తీలోనే ఉండాలి కనుక కారు సర్వీసింగ్తో పాటుగా చేయాల్సినటువంటి ఇతర పనులు కూడా మా నాన్నకి అప్పగించారు. ఆ ఉదయం మా నాన్నను దిగబెట్టాక సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఇక్కడికే రా, కలిసి ఇంటికి వెళ్దాము అన్నారు నాన్న. తర్వాత హడావిడిగా పనులన్నీ ముగించుకొని నేరుగా దగ్గరలోని సినిమా హాల్కి వెళ్ళాను. సినిమాలో జాన్ వేన్ చేసినటువంటి ద్విపాత్రాభినయంలో లీనమైపోవడం వలన సమయం గుర్తులేదు. నాకు గుర్తొచ్చేటప్పటికి సాయంత్రం 5:30 గంటలైంది. నేను గ్యారేజీకి పరిగెత్తుకెళ్ళి కారు తీసుకొని నా కోసమే ఎదురు చూస్తున్నటువంటి మా నాన్నను చేరేటప్పటికి సాయంత్రం 6:30 గంటలైంది. ఎందుకు ఆలస్యమైంది అని ఆతృతతో నాన్న అడిగారు. జాన్ వేన్ సినిమా చూశానని ఆయనకు చెప్పడానికి సిగ్గుపడ్డ నేను, ఆయన అప్పటికే గ్యారేజ్ వారితో మాట్లాడి ఉన్న విషయం తెలియక కారు సిద్ధం కాలేదు, నేను వేచి ఉండాల్సి వచ్చింది అన్నాను. అబద్ధం చెప్తూ పట్టుబడ్డ ఆయన నాతో నిజం చెప్పేందుకు ధైర్యం లేకపోయింది నీకు. నిన్ను పెంచడంలో నేనేదో తప్పు చేశాను. నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకునేందుకు 18 మైళ్ళు నడిచి ఇంటికి వెళ్తున్నాను. దాని గురించి ఆలోచించు అన్నారు. సూటు బూటు వేసుకుని దర్జాగా ఉన్న ఆయన చీకట్లో దీపాలు లేని ఆ గంతుకుల రోడ్డు మీద నడవడం ప్రారంభించారనమాట. ఆయన కోపంతో ఆయనను వదిలి వెళ్ళలేని నేను, బుద్ధి తక్కువగా నేను ఆడినటువంటి అబద్ధం వల్ల ఆయన అనుభవిస్తున్నటువంటి ఆవేదన చూస్తూ 5:30 గంటల పాటు ఆయన వెనకే కారు నడుపుకుంటూ వెళ్ళాను. అప్పటికప్పుడే అక్కడికక్కడే ఇక మళ్ళీ అబద్ధం ఆడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. మనం మన పిల్లలను తిట్టి కొట్టి శిక్షించే పద్ధతిలో ఆయన నన్ను శిక్షించి ఉంటే నేను ఈ పాఠాన్ని నేర్చుకుని ఉండేవాడనా అని అప్పుడప్పుడు ఈ సంఘటనను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాను. నేర్చుకుని ఉండేవాడన అని నా నమ్మకం. ఆ శిక్షను అనుభవించి మళ్ళీ ఎప్పటిలాగే అదే పని చేసి ఉండేవాడిని. కానీ ఈ ఒక్క అహింసాచర్య ఎంత శక్తివంతమైందంటే అది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. అహింసకున్నటువంటి శక్తి అటువంటిది.